హలో అందరికీ. భోగి పండగ శుభాకాంక్షలు. ఈసారి ఏంటో గాని పండగ అన్న ఫీలింగే రాలేదు నాకు. ఎందుకో ఏమో అసలు ఇంట్రెస్ట్ గూడా లేదు ముగ్గులు వేయాలని. ఎప్పుడైనా అందరికన్నా మంచిగా వేయాలి, అందరికన్నా నా ముగ్గే బావుండాలి అనే ఫీల్‌లో ఉండేదాన్ని. కాకపోతే ఈసారి అసలుకే వెయ్యాలని గూడా లేదు. ఏదో చిన్నగా వేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేసినా. పొద్దున్నే లేసి ముగ్గులేద్దామని చెప్పి బయటికొస్తే చిన్న కుక్కపిల్ల. అది ఆకలితో ఉందని చెప్పి ఇంకా బిస్కెట్ అయితే ఏసింది చిట్టి. ఇక అంతే. కుక్క పిల్లలాగా ఎనక తిరిగింది. అయ్యో! కుక్క పిల్లే గదా! ఇక తను అతుక్కొనే ఉంది. ముగ్గు మాత్రం ఎయనీయలేదు. ఎటు ఎళ్ళినా గూడా తన చుట్టే తిరుగుతుంది తప్ప ఎక్కడికి ఎళ్ళలేదు. ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తున్నారు ముగ్గు అది చూద్దామని చెప్పి ఇక్కడికొచ్చినా. ఇంకా వీళ్ళకి హాఫ్ అన్ అవర్ నుంచి ఒకటే లైన్ గీస్తుర్రు. ఎందుకింత టైం పడుతుందా అని చెప్పి ఎళ్లి చూద్దామని వచ్చిన. అప్పటినుంచి ఎందుకు గీస్తున్నార్రా అంటే వాళ్ళ మాటల్లోనే వినండి. ఇప్పుడు ఒక్క గీతకి ఇంత సేపు పట్టిందా? ఇప్పుడు అర్థమైందా వీళ్ళని ఎందుకు ఎక్స్‌పర్ట్స్ అన్నాను? క్రాస్ వేస్తున్నామని చెప్పి ఆ లైన్‌ని హాఫ్ అన్ అవర్ నుంచి వేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ళని ఎక్స్‌పర్ట్స్ అంటున్నాను. ఇంకా ముగ్గేస్తుంటే నేనేంటి స్టిక్ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? అదేనండి ఆ కుక్క పిల్ల వస్తుందని. నాకు కుక్కలంటే భయం. అందుకే అలా సేఫ్టీ కోసం అనేది పెట్టుకున్నా. లేకపోతే అది అతుక్కొనే కూర్చుంటుంది. నాకసలే కుక్కలంటే భయం. అందుకే స్టిక్ అయితే దగ్గర పెట్టుకొని ముగ్గేస్తున్నా. నేను అంతేనండి. ముగ్గుకొచ్చి ఇంతే సింపుల్‌గా ఏస్తా. ఇట్లనే వేసుకుంటా అని అనుకుంటా. కాకపోతే ముగ్గేసినంక అయ్యో! మరీ సింపుల్ అయిందే అని అనిపిచ్చి ఇంకా పెంచుతూనే ఉంటా. ఇగో ఇది గూడా అంతే. కొన్ని కొంచెం అట్లా లైట్‌గా వేద్దాం కలర్స్ అనేటివి అని అనుకున్నా. కాకపోతే ఇంకెక్కువనే ఏసిన. అసలు నేను అనుకున్నది మొత్తానికే కలర్స్ వేయను అని అనుకున్నా. ఇంకా అది కాస్త కాస్త ఇలా పెరుగుతూనే వచ్చింది. ఇంకా పక్కకు కైట్స్ మా పెద్దోడు లేసినంక కైట్స్ గూడా వచ్చేసాయి. దానికి యాడ్ అయ్యింది. భోగి కదా! కుండ పెట్టాలి. అందరు పెట్టిర్రు మన దగ్గర ఎందుకు ఉండొద్దు అని చెప్పి మా పెద్దోడంట అది గూడా ఏసేసా. అలా ఉంటుంది నా ముగ్గు. అసలు వెయ్యను అనుకుంటా. కానీ పెంచుకుంటూనే ఉంటా. అలా ఉంటా నేను. The next morning. నెక్స్ట్ డే సంక్రాంతి రోజు. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 3కి లేసిన. 3కి లేసి బయటికొద్దామంటే యాజ్ యూజువల్ మనకు భయమైతుంది గదా! ఎవరు ఉండరు గదా! అందుకే ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని 3:30కి అయితే బయటికొచ్చిన. ఇక బయటికొచ్చేసరికి వాకింగ్ చేసే వాళ్ళు కొందరైతే లేసిర్రు. అందుకే ధైర్యంగా బయటికొచ్చి ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసిన. అంటే కట్టె అయితే ఉండాల్సిందే. ఆ కుక్క పిల్ల ఈరోజు గూడా ఇక్కడే ఉంది. ఇంకా దాదాపు ఎవ్వరు గూడా లేవలేదు. చాలా తక్కువ మందైతే లేసారు. అంటే బయటకైతే ఎవరు రాలేదు. ఇంకా నా ముగ్గు దాదాపుగా అయిపోతుంది అన్న టైంకి ఇక్కడ వాకిలైతే ఊడుస్తున్నారు అందరూ. ఇంక చూసిర్రా మధ్యలోనే ఉంది కుక్కపిల్ల. నా దగ్గరే ఉంది. అందుకే సేఫ్టీగా నేను కట్టయితే పెట్టుకున్నా. వాళ్ళ ఇంటి సైడే చూస్తుంది. చిట్టి ఎప్పుడు బయటకొస్తుందా అని ఎదురు చూస్తుంది. చిట్టి వస్తే తన దగ్గరనే ఉంటది. ఇప్పుడు నేను సేఫ్‌గుంటా. చిట్టెప్పుడొస్తదా అని కుక్క పిల్లతో పాటు నేను గూడా ఎదురు జూస్తున్నా. ఎందుకంటే కుక్క అటెళ్ళిపోతే నా సైడ్ రాదు గదా! నేను కొంచెం ధైర్యంగా ఉండొచ్చు గదా! అందుకు. వీడియో ఎవరు తీస్తున్నారనుకుంటుర్రా? చెర్రీ పాప. చెర్రీ పాప లేసింది. అదే ఎక్స్‌పర్ట్‌లో నంబర్ 1. ఇంగో నా 2 ఎక్స్‌పర్ట్స్ వచ్చిర్రు. ఇంకా దాంతో పాటు మా పెద్దోడు గూడా వచ్చిండు. ఇంకా పాపం వాళ్ళే హెల్ప్ జేసిర్రు నాకు. ఇంక నేను ఒక్కదాన్నయితే ఇంకా టైం పట్టేదేమో. వీళ్ళిద్దరు కలిసి నా ముగ్గయితే ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకునేందుకు నాకు ఫుల్‌గా హెల్ప్ జేసిర్రు. ఇంకా మా పెద్దోడు జున్ను అయితే మాకు కలర్స్ అందియడంలో హెల్ప్ జేసిర్రు. ఏమంటుందిరా? కుకురుకు అంట. ఇంక మనం ఎయ్యలే కదా! ఏది కుకురుకు అంటుంది? ఇదేమంటుంది? అవునా? పాపం ఇది అమాయకురాలు కదా! ఇది నువ్వు, ఇది తమ్ముడు. ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకెళ్దామనంటే ఇంకా కోడి మాత్రం గావాలి. మాకు కోడి పుంజులైతే ఉండాలని చెప్పి ఆ ఎక్స్‌పర్ట్స్ ఉన్న మా పిల్లలు కంపల్సరీ కావాలి అని అన్నారు. ఇంకా సర్లే పిల్లల కోసం అని చెప్పి ఇంకా కోడి అయితే నేను డ్రా అయితే చేసిన. దానికి మాత్రం 1 అవర్ టైం పట్టింది. అవర్ ఏం చేసావు అనంటే ఇంకా మా చిన్నోడు లేసిండు గదా! అట్లా. అందుకు ఇంకో హాఫ్ అన్ అవర్ యాడ్ చేసిన అన్నట్టు. ఇంకా మా కోడి పిల్లల్ని కుక్క పిల్లలు ఎత్తుకపోకుండా ఈ పెద్ద బాడీ గార్డ్స్ కుక్క పిల్లలే కాకుండా మనుషులు గూడా వీటిని ఎత్తుకపోయి మంచిగా పందెం కోళ్ళు గదా! టేస్ట్ బావుంటాయని చెప్పి ఇంకా వీటిని కట్ జేసి కూరొండుకుంటారేమో అని చెప్పి ఈళ్ళైతే కావలి కాస్తుర్రు. ముగ్గు నచ్చిందో లేదో గానీ నా కోడి పుంజులు మాత్రం అందరికి నచ్చినాయి. నాకు కూడా. ఇంకా అవే నచ్చాయండి. ఈసారి ముగ్గుల మీద ఇంట్రెస్ట్ లేదు గానీ ఇలా కోడి పుంజులో వెరైటీగా ఏస్తే బావుంటుందేమో. ఇంకా నాకదైతే నచ్చింది. వాళ్ళ కోసం ఏసాను గానీ నాకు సాటిస్ఫై అనిపిచ్చింది. పిల్లలేసిన కళాఖండం చూడండి. అంటే ముగ్గు నేనే ఏసాను. కలర్స్ మాత్రం వాళ్ళు ఫిల్ చేసిర్రు.
ఎందుకంటే నా ముగ్గు చెడగొడుతుండని చెప్పి ఇంకా పక్కకైతే ఏసిన. ఇంక మా పెద్దోడైతే కలర్‌లయితే నింపిండు. ఇంక మా చిన్నోడు ప్యాకెట్లు తీసుకెళ్ళి ఆ డ్రైనేజ్‌లో పోసిండు. అలా ఉంటుంది మా చిన్నోనితోటి. అందుకే వాళ్ళు లేవకుండానే నేను ఎర్లీ మార్నింగ్ ఎంత వీలైతే అంత తొందరగా లేసి ముగ్గైతే కంప్లీట్ చేసుకుంటా. వాళ్ళు లెవ్వక ముందే నా పనులన్నీ అయిపోవాలని చూసేది అందుకు. ఏ పండగొచ్చినా గానీ ఎవరింట్లో వాళ్ళుంటాం. సంక్రాంతి మాత్రమే ఇలా స్పెషల్‌గా అనిపిస్తుంది గదా! ఎందుకంటే ఏ వీధి చూసినా ముగ్గులతో నిండిపోతుంది. కంప్లీట్ పండగ వైబ్ అయితే వస్తుంది కదా! The next day. తీసేటప్పుడు ఎంత కష్టపడతామో, తీసేటప్పుడు మాత్రం అంత బాధపడతాం. కానీ తప్పదు గదా! ఇంకో ముగ్గేయాలంటే ఇదంతా తీయాలి. వచ్చింది కదా అని అలానే ఉంచుకోలేం గదా! ఇక చుక్కల ముగ్గులు పెట్టి తింపుడు ముగ్గేద్దామంటే మా పెద్దోడు కలర్సే కావాలి నేను ఫిల్ చేస్తా అని చెప్తే, ఇంక సరేలే అని చెప్పి ఇంకా ఏదో డిజైన్ లాగా వేస్తున్నాను రథాన్నయితే. 2 డేస్ వాడిని కలర్‌లు వేయనీయలేదని ఈరోజు మొత్తం వాడే ఏస్తానన్నాడు. సరేలే అని చెప్పి ఈరోజు మొత్తం వానితోటే ఏపిద్దామని అనుకున్నా. ఇంకా వాడినే ఏయమని చెప్పిన. కలర్స్ అన్నీ వాడే ఏసిండు. అట్లా అవుట్‌లైన్ అనేది నేనిచ్చిన. ఇంకా ఈ కైట్లు గూడా వాడే. నేను వెయ్యను అని అనుకున్నా. కాకపోతే మాకు కైట్స్ కావాలి అనంటే, సరే అని చెప్పి కైట్స్ ఏసిన. ఇంకా కలర్స్ అయితే వేసుకుంటుండు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుచుకొనొచ్చి మరీ ఏసుకుంటుండు. ఇంత కష్టపడి వాడు కలర్స్ వేస్తే నేను ఒక్క వీడియో గూడా తీయలేదు. ఇక పండగ కదా! పని మీద పడిపోయినా. వచ్చేసరికి అసలు నాకు గుర్తులేదు తీశానని అనుకున్నా. చిన్న క్లిప్ మాత్రమే దొరికింది. అందుకే ఇది స్లో మోషన్‌లో పెడుతున్నా. వాడెంత ఏసిండో కలర్స్. కాకపోతే నేనైతే వీడియో తీసినా అనుకోని మర్చిపోయినా తీయలేదు. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.